వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఇది డ్రింకింగ్ వాటర్. ఇది క్లోజ్. అంటే సాధారణ విజిటర్స్కి ఎవరు వచ్చినా మంచినీళ్ళు లేవు తాగడానికి, మెయింటెనెన్స్ లేదు. వీళ్ళకి వేలకు వేలు తీసుకుంటారు, కనీసం ఇక్కడ పనిచేసిన జీతాలు లేవు 9-10 నెలలు. ఇది ఇంత మెయింటెనెన్స్. మీరు స్టాఫే కదా శాలరీస్ వస్తున్నాయి మీకు? రావట్లేదు. ఓపెన్గా చెప్తారు కదా, 9 నెలలు 6 నెలల నుంచి పని చేస్తున్నారు, జీతాలు లేదు. 9 నెలల నుంచి జీతాలు లేవు. ఎంత శాలరీ? 10,000 శాలరీ. 9 నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళకి. మా వాటర్ లేవు. ఏం వర్క్ చేస్తారు? ఎవరితో సాధన చేస్తారు? అలా ఒక అరగంట గంట తిరిగిన వాళ్ళకి ఎండలో కనీసం ఒక వాటర్ జస్ట్ ఇదే టైప్ వాటర్ ఇవ్వాలి కదా. కనీసం వాటర్ మళ్ళీ దిగాలి. మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడ దిగి మన రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ వాటర్ బాటిల్ ఏదో కొనుక్కొని రావాలి. లేకపోతే అక్కడ బోటు పెట్టండి. అయ్యా ఎవరైనా వస్తే వాటర్ బాటిల్ పెట్టుకుంటారండి, ఇక్కడ మంచినీళ్ళు అయిపోయాయి. బోటు పెట్టండి, ఇక్కడ వాటర్ తర్వాత బయటకు వచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మున్సిపల్ వాటర్ ఉంటే చాలు సార్. మినరల్ వాటర్ మున్సిపాలిటీ వాటర్ ఇస్తే చాలు. మున్సిపాలిటీ వాటర్ సార్ జనాలకు ఇవ్వట్లేదా? 30 లక్షల మంది విజయవాడ సిటీలో జనాలకు ఇవ్వట్లేదు మున్సిపాలిటీ వాటర్. ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. మున్సిపాలిటీ వాటర్ బాగోలేదని మీరు మున్సిపాలిటీ వాటర్ బాగోలేదని కూడా తప్పదు. అక్కడ విజిటర్స్ ఆపేశారు. అక్కడ పైకి విజిటర్ని ఆపేశారు. ఎవరు వెళ్ళకుండా ఓన్లీ అధికారులకు ఒకటి పర్మిషను. ఇంకా అక్కడైతే డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు దాని గురించి ఆపేది కరెక్ట్ కదా. పోనీ సార్, ఎందుకంటే శని గారు ఫోన్ చేశాడండి. బాబాయ్ ఏం తాగదమ్మా, పడిపెట్టేట్టున్నా నేనే.